నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మన ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈరోజు లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు అయితే మాట్లాడింది. కూటమి ప్రభుత్వం మీద ఇచ్చిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా అమలు చేయట్లేదు, పరిపాలన లేదు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉంటారు కానీ ఏది ఒక్కటి పరిపాలన చెయ్యరు అని మాట్లాడుతుంది. మరి ఎందుకు ఇప్పుడు లక్ష్మీ పార్వతి ఇలా మాట్లాడుతుందంటే ఏం చెప్తారు మేడం? డబ్బులు అయిపోయినాయి కాబట్టి వాడుకోవడానికి ఖర్చులకు డబ్బులు లేవు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే డబ్బులు ఇస్తానంటున్నాడు. శ్యామల, రోజా, రజని, లక్ష్మీ పార్వతి వీళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తే వచ్చి మాట్లాడతారు. మరి ఆమె దగ్గర డబ్బులు అయినాయి అంట, ఖర్చులు అయిపోయినాయి అంట, అందుకని వచ్చింది మాట్లాడటానికి. డబ్బులు అయిపోయినాయి, డబ్బులు ఎక్కడ లేవు అని చెప్పి ఆవిడే చెప్తుంది. దాంట్లో డబ్బులన్నీ ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మాట్లాడుతుంది. అసలు ఆవిడ ఏం మాట్లాడుతుంది, అసలు ఆవిడ ఎవరని చెప్పి సొసైటీలో ఒక పేరు తెచ్చింది. ఆవిడ నందమూరి ఏదో చెప్తుంది కదా, అసలు నందమూరి ఎట్లా వచ్చింది ఆవిడకి? కాదు కదా. ఆవిడ వీరగంధం లక్ష్మీ పార్వతి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో చేరి ఆయన ఇచ్చే కూలీ డబ్బులకు ఆశపడి ఇలాంటి పేటీఎం బ్యాచ్ ఎంత మాట్లాడే మాటలకి అసలు ఏం ఆన్సర్ ఉంటుంది? డబ్బుల కోసం మాట్లాడే వాళ్ళ మాటలకి ఆన్సర్ ఉండదు కదా. ఈ రోజున ఆవిడ మాట్లాడే మాటలు మన్యం జిల్లాలో వీళ్ళ బాధ అంతా ఏంటంటే, ఈ రోజున ఈ బ్యాచ్ అంతా అంబటి రాంబాబు, ఈవిడ, వీళ్ళందరూ సాక్షి పేపరు దాంట్లో స్క్రిప్ట్ వచ్చింది, అదంతా అందరికీ పోస్ట్ చేశారంట. ఈ రోజున ఇదిగో ఈ స్క్రిప్ట్ ఎవరైతే ప్రెస్ మీట్ పెడతారో వాళ్ళకి ఇదిగో ఇన్ని గంటల్లో డబ్బులు పడతాయి మీ అకౌంట్లో అని. ఇంకా పోటీ పడి అంబటి రాంబాబు ఏమో అసలు ఉండబట్టలేక ట్వీట్ చేసేసాడు. తర్వాత ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్లున్నాడు. ఈవిడ ఇంకా డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టింది. మరి ఏ విధంగా ఆలోచించుకోవాలి ఈ స్క్రిప్ట్ గురించి అని అంటే, వీళ్ళ బాధ అంతా కూడా కూటమి ప్రభుత్వం 16 నెలల్లో మంచి పరిపాలన అందించింది, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ప్రజలు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళని పేదరిక నిర్మూలన కావించాలి, పేద ప్రజలని మరి వాళ్ళకు కూడా ఒక ఇల్లు, పొలం, స్థలం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు కూడా మంచి స్థాయిలో ఉండాలి, అసలు పేదరికం అనేది ఉండకూడదు 2047 అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. ఆ విజన్తో ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ గారు అసలు మేమందరం కూడా 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుకోవాలి, అమరావతిని అద్భుతంగా తయారు చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కడుపులో మంట, ఎసిడిటీ తట్టుకోలేక ఈనో ట్యాబ్లెట్లు ఈనో వేసుకున్నా కూడా తగ్గట్లేదంట. జెలూసిల్ ఎంపీఎస్ వేసుకున్నా లేకపోతే ఈ ఈనో తాగినా కూడా వీళ్ళ కడుపు మంట చల్లారక ఈ ప్రెస్ మీట్ ముందు ఇలా వెళ్ళగక్కుతున్నారు ఈ విషయాన్ని. జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిపాలన బాగుంది. ఆ రోజు ఆ హయాంలో నాడు నేడు స్కూళ్ళు పెడితే స్కూల్ బాగా చేశారు. పిల్లలకి అడ్మిషన్ కూడా దొరక్క వెళ్ళిపోయే వాళ్ళంట ఆ టైంలో. అడ్మిషన్ దొరక్క లేకపోతే తినదరక్క ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు పెట్టిన ఫుడ్ తినలేక వెళ్ళిపోయారు. ఇప్పుడున్న హయాంలో పిల్లలు బయట తిరుగుతున్నారు, స్కూల్ లేదు, ఏమీ లేదు. ఆ రోజున వాళ్ళు పెట్టిన భోజనం అరగక కడుపు నొప్పి వచ్చి పిల్లలు మేము రాము స్కూల్కి అని చెప్పి వెళ్ళిపోయారు. ఈమె చెప్పిన మాటలకి దానికి సంబంధం ఏంటంటే ఇది. ఈవిడ కూడా మాట్లాడుతుంది ఈ రోజున ఇట్లాంటి విషయాల గురించి. వీళ్ళు ఒకటే, కూటమి ప్రభుత్వం ఏ విధంగానైతే సరే ప్రజల్లో మంచి ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా ఈ రోజున వేలెత్తి చూపే పరిస్థితి లేదు. అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు కానివ్వండి ఇవన్నీ చూసుకుంటుంది. అదేవిధంగా పిల్లల విషయంలో ముఖ్యంగా ఎక్కువ శ్రద్ధ చూపించడానికి ప్రయత్నం. మరి స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం, జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం కాదు ఇది. ఆ రోజున ఏదో ఇద్దరు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని మీడియా ముందుకు తీసుకొచ్చేసి నాటకాలు వేసిన విషయం కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా క్రమశిక్షణతో పెరగాలి, క్రమశిక్షణతో మెలగాలి అనేది దీంట్లో చూపిస్తున్నారు. ఈరోజు లక్ష్మీ పార్వతి గారి బాధ ఏంటి? ఈవిడ చెప్తుంది ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గత పరిపాలన గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అమ్మఒడి అని చెప్పి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తానని చెప్పారు. వాళ్ళ వైఫ్ చెప్పింది, ఆయన చెప్పారు, అందరూ చెప్పారు. మరి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఒక బిడ్డకే ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లులను అడిగాడు, నీకు ఏ బిడ్డ కావాలని. తల్లి ఏ బిడ్డ కావాలని కోరుకునిద్ది? ఇద్దరు కావాలని కోరుకునిద్ది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంచి చేశారని చెప్తుంది? నాడు నేడు, నాడు లేదు నేడు లేదు, ఏమీ లేదు. నాడు ఏం చేయలేదు కాబట్టి నేడు మీకేమీ లేకుండా పోయింది రాష్ట్రంలో. ఆ విషయం మర్చిపోతున్నారు వీళ్ళు. కాబట్టి నాడు నేడు లేదు, ఏం లేదు. కానీ ఈ రోజున ఏదో పార్వతీపురం మన్యం జిల్లా అక్కడ స్కూల్ కూడా జగన్ ఆయన కట్టాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి అని. ఇంకా నయ్యం నేను కట్టానని చెప్పలా, బతికిచ్చింది. ఎవరు కట్టారు ఎవరు కట్టలేదు అనే దానికన్నా కూడా పిల్లల్ని ఎవరు మంచి దారిలో పెడుతున్నారు, వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పిస్తున్నారు, వాళ్ళని మంచిగా తయారవటానికి వీళ్ళు ఈ రోజున కృషి చేస్తున్నారు అనేది ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అన్నిటి మీద బొమ్మలు వేయించుకున్నారు. అసలు స్కూల్స్లో ఆయన చేసిన పనులు టీచర్స్ని తీసుకువెళ్ళి ఏదైతే మందు బాబుల దగ్గర వాలంటీర్లుగా నిలబెడతావు నువ్వు కరోనా టైంలో,
స్కూల్లో పిల్లలు విద్యార్థులకి పాఠాలు చెప్పాలా? అక్కడున్న వాష్‌రూమ్స్ ఫోటోలు తీసి పెట్టాలా? ఇదా మీరు చెప్పేది? ఇదా మీరు చేసేది? గురువులు డీఎస్సీ ఉందా అసలు? ఎక్కడైనా సరే? వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసేసావు గదా! నీ 4.5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా నీకు గురువంటే 10థ్ క్లాస్‌లో పేపర్లు కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున విద్యార్థులకు మంచి జీవితాన్ని అందిస్తున్నారని జెప్పేసి ఈవిడ మాట్లాడుతుంటే ఎవరికైనా నమ్మబుద్ధి అయిద్దా? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ నాన్నే అసెంబ్లీలో చెప్పాడు కదా! మా వాడికి చదువు అవ్వలేదయ్యా, అమెరికా ఎళ్లి తిరిగొచ్చేసాడు, తిరుగు టపాలో తిరిగొచ్చాడు అని చెప్పాడు కదా! మరి చదువు అబ్బన వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? వాళ్ళకి విద్య యొక్క విలువ ఎట్లా తెలుస్తుంది? విద్యార్థుల యొక్క జీవితం గురించి ఎలా తెలుస్తుంది? వాళ్ళు పడే కష్టం ఎట్లా తెలుస్తుంది? కాబట్టే వీళ్ళు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ విద్యార్థుల యొక్క జీవితాలను సర్వనాశనం చేశారు ఆ రోజున. మరి వాళ్ళ పేపర్లు ఇంటి కారు డ్రైవర్ల చేత కరెక్షన్ చేయించలేదా వీళ్ళు? మరి వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున విద్యార్థుల గురించి, వీళ్ళు చేసిన పరిపాలన గురించి. లక్ష్మీపార్వతికి అర్థం కావట్లేదా? ఈవిడ్ని అతి త్వరలోనే దేహశుద్ధి అయితే చేయటం ఖాయం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే. సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ఇప్పటి వరకు అని అంటుంది మరి. ఆవిడ మాట్లాడేది ఈ రోజున ఆవిడ సంక్షేమ పథకాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకేమి ఇవ్వట్లా. వాళ్ళ పరిపాలన లేదు కదా ఇప్పుడు. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళంతా బాగా సాగింది, వీళ్ళు ఆడింది ఆట పాడిందే పాట. ఈ రోజున ఏం లేవు. ఈవిడకి ఎక్కడో ఒక కాలేజీలో ఏదో పొజిషన్ ఇచ్చారు, నెలకి ఇన్ని లక్షలు అని చెప్పి శాలరీ ఇచ్చారు. ఇప్పుడు ఆ పోస్టు లేదు, ఊస్టింగ్ అయిపోయింది, శాలరీ లేదు. ఏదైనా మాట్లాడితేనే డబ్బులు ఇస్తామంటున్నారు. ఈరోజు చూడు ఆరోగ్యం బాగలేదు, గొంతు బొంగురు పోయింది, అలా ఉన్నా కూడా వచ్చి మాట్లాడిందంటే డబ్బులు లేక. ఎవరి దగ్గర డబ్బులు లేక? ఆమె దగ్గర డబ్బులు లేక. కాబట్టి ఈవిడ మాట్లాడే మాటలు, చేస్తున్న ఏదైతే ఆరోపణలు అవన్నీ కూడా కేవలం డబ్బుల కోసం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పుల కోసం చేస్తుంది. వాళ్ళందరినీ కూడా ప్రజల్ని ఏ విధంగా కూడా వీళ్ళు నమ్మించే ప్రయత్నం చేయలేరు. ఎందుకంటే ఈ రోజున 11కు పరిమితం చేసినా కూడా మరి ఉన్న దాంట్లో పోరాడి ప్రజల పక్షాన్ని నిలబడి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి ఇదిగో మేమంటూ నిరూపించుకుంటాం, మేదిగో మేము చేస్తాం అని అనాలి. అలా అనకుండా అసెంబ్లీకి పోరు, ప్రజల్లోకి రారు. మరి వీళ్ళు ఈ రోజున శుభ్రంగా గుమ్మనంగా నెల నెల జీతాలు తీసుకొని ఇంట్లో కూర్చుంటున్నారు. మరి ఎలాగా వీళ్ళు వస్తే రపరప నరికేస్తామంటున్నారు. ఇది వీళ్ళు చేస్తుంది. ఇంక ఇట్లాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవటం, వీళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అనుకోవటం ఏం లేదు. ఆల్రెడీ అయిపోయింది వీళ్ళ పని. ఇప్పుడు లక్ష్మీ పార్వతి మాటల్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిపాలన బాగుంది, ప్రజలు ఇప్పుడు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది, మా పరిపాలన మాకు కూడా బాగుంటుంది అని ప్రజలు వాళ్ళని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెడితే బాగుండేది. ఎవరన్నారో ఆవిడతోటి వాళ్ళు కూడా తీసుకొచ్చి నుంచోబెడితే ఇదిగో వీళ్ళు అన్నారు నాతో అని బాగుండిద్ది. అలా కాకుండా ప్రజలు అడుగుతున్నారు నేను చెప్తున్నానంటే కుదరదు కదా. ఈవిడకి ఫస్ట్ ఏం మాట్లాడుతుందో తెలియని పరిస్థితి. మరి వీరగంధం సుబ్బారావు గారు చెప్పారు అదో డబ్బు పిచ్చిది, అదో శూర్పణక, అదో లంకిణి, అదో తాటకి అని. ఆయన స్వయంగా చెప్పారు ఈవిడ భర్త. మరి ఈవిడ మాట్లాడే మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఒక రాక్షసి మాట్లాడుతుంది అనుకోవడం తప్పించి ఏం చెప్పలేని పరిస్థితి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఏంట్రా మాకు ఈ కర్మ బాబు, మిమ్మల్ని మీ మొహాలు చూడలేక, మీ మాటలు వినలేక మిమ్మల్ని పక్కన పడేసాము, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నాం, ఇప్పుడు కూడా ఈ పేటీఎం బ్యాచ్ మమ్మల్ని వదిలిపెట్టట్లేదు ఏంటి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలబొట్టుకుంటున్న పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు అని చెప్పి ఆడావిడి చేస్తుంటారు. ఆడావిడే కానీ ఏం ఉండదు, అక్కడ ఏం చేసేది లేదు రాష్ట్రంలోకి. అమరావతిలో అమరావతి రాజధాని అన్నారు, రాజధాని కూడా లేదని మాట్లాడుతుంది. ఎందుకు లేదు? ఉంది కదా, కడుతున్నారు కదా, చేస్తున్నారు కదా అన్నీ. ఆవిడ కనపడట్లేదా? ఆవిడ హైదరాబాద్లో కూర్చుంటే ఎట్లాగా? ఆంధ్రప్రదేశ్ వెళ్ళి చూస్తే తెలిసిద్ది ఏం చేస్తున్నారు అనేది. పెట్టుబడులు అంటే వీళ్ళలాగా గతంలో బుల్లెట్ పెట్టేసి పాయింట్ గురిపెట్టి గన్ను ఇదిగో చచ్చినట్టు నాకు ఇంత కమిషన్ ఇస్తేనే నీకు ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తామని ఎయిర్పోర్ట్లోనే బెదిరించి పంపించలేదు కదా, ఎవరితోటి అలా నడిపించలేదు కదా, మద్యం కుంభకోణాలు చేయలేదు, స్కాములు చేయలేదు కదా. మరి అలాంటిది ఈ రోజున చక్కగా వస్తున్నాయి కంపెనీలు. గూగుల్ కంపెనీ వచ్చింది కదా వైజాగ్కి. మరి ఈవిడ ఎందుకు మాట్లాడుతుంది అని అంటే ఈవిడ డబ్బుల కోసం మాట్లాడుతుంది అనేది మాత్రం వాస్తవం. ఈవిడ మీరు ఎన్ని పాయింట్లు దీంట్లో చెప్పిన ఈవిడ గురించి, ఈవిడకి డబ్బులు లేక మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం మాట్లాడుతుంది అనేది మాత్రం వాస్తవం. నమస్తే అమ్మా.